ఈ వీడియో ప్రత్యేకంగా గరిగిపాటి వారి గారు ఒక వీడియో మాట్లాడారు. గరిగిపాటి ఆ పెద్దాయన అందరికీ హిందువులందరికీ బోధిస్తూ ఉంటారు. కానీ ఏదో సమయంలో క్రీస్తు మీద బురద వేస్తూ ఉంటారు. కానీ నేను గరిగిపాటి వారికి ఒక మాట నేను చెప్పగలుగుతున్నాను. మీరు కూడా దేవుణ్ణి నమ్ముకోండి. నిజమైన దేవుడు యేసుప్రభు. నేను ఒక వీడియో చూసాక నేను మాట్లాడతాను. ఈ వీడియో అందరూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ షేర్ చేయండి. మరి ఈ వీడియో ద్వారా గరిగిపాటి వారు కూడా యేసుప్రభుని తెలుసుకొని రక్షణ తీసుకొని ఆయన ఆత్మను రక్షించుకుంటారని కోరుకుంటూ, అలాగే నిజమైన దేవుణ్ణి చాలామంది తెలుసుకోవాలని, ప్రజలందరూ తెలుసుకోవాలని మా ఆశ. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. యోహాను సువార్తలో క్లియర్గా 14:6 ఉంది. ఆ మార్గంలో ఎటువంటి పాపము లేదు, ఆయన మాటలో ఎటువంటి అబద్ధము లేదు, ఆయన నిత్యజీవం ఇచ్చేవాడు. అయితే ఒక వీడియో మీతో చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. అవునా, నిజమా? చూడండి. ఒకసారి గరిగిపాటి గారు ఏదో అంటున్నారు, వినండి ఒకసారి. హిందూ మతానికి ఇతర మతాలకి తేడా ఏమిటి అంటే, హిందూ మతంలో హిందువులందరికీ కొలతలు పెట్టి ఎవరి శరీరానికి తగిన చొక్కా వారికి ఇస్తారు. ఇతరత్ర ఒకే చొక్కా ఇచ్చి అందరినీ తొడుక్కోమంటారు, అంతే అని చెప్పారు. నిజమే. గరిగిపాటి వారి గారు ఏమన్నారంటే, హిందువులకంట ఒక్కొక్కరికి వేరు వేరు చొక్కావులు ఇస్తారంట, క్రైస్తవులకు మాత్రం ఒకే చొక్కా, ఆ చొక్కా అందరికీ తొడుక్కోమని చెప్తారని ఆయన చెప్తున్నారు. పెద్ద ఆయన గరిగిపాటి వారి గారు నిజమేనండి. నేను మీ భాషలోనే నేను చెప్తానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క చొక్కా ఇస్తారని మీరు చెప్పారు కదా హిందువులందరికీ. నిజమేనండి. ఈరోజు ఇక్కడ నాకు అవ్వకపోతే రేపు ఇంకో దగ్గర, ఇక్కడ అవ్వకపోతే ఇంకో దగ్గర, ఇక్కడ అవ్వకపోతే ఇంకో దగ్గర అని మీ వాళ్ళందరూ పరిగెడుతూ ఉంటారండి. మీరు కూడా అలాగే బోధిస్తారు. అక్కడికి వెళ్తే నీకు మంచి జరుగుతుంది, ఆ కొండకి వెళ్తే మంచి జరుగుతుంది, ఆ ఊరికి వెళ్తే మంచి జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ప్రజలు కూడా అలాగే గుడ్డిగా నమ్మి పాపము చాలామంది మోసపోతున్నారు, నిజమైన దేవుణ్ణి తెలియక. అయితే మీరు చెప్పినదేనండి. ఎందుకంటే హిందువులందరికీ వేరువేరుగా చొక్కాలంటే వేరువేరుగా పంపిస్తూ ఉంటారు. సోమవారం ఒకరికి, మంగళవారం ఒకరికి, బుధవారం ఒకరికి, అదే లక్షవారం ఒకరికి, శుక్రవారం ఒకరికి, శనివారం ఒకరికి, ఆదివారం ఒకరికి అక్కడక్కడికి పంపిస్తూ ఉంటారు. ఇంకా అనేక రకాలుగా మరి ఎన్ని కోట్లు దేవుళ్ళు దేవతలు ఉన్నారా అనే పేర్లన్నీ చెప్తూ అందరినీ దర్శించమని మీరు చెప్తారు. ప్రజలందరికీ ఒక్కొక్క చొక్కం. కానీ క్రైస్తవుడిగా బ్రతికినవాడు ఐక్యతగా జీవించమని 133వ కీర్తనలో మొట్టమొదటి వచనం ఉందండి. అలాగే క్రైస్తవుడు ఒకే మనసుతో, యేసు ప్రభు మనసుతోనే క్రీస్తు మనసు కలిగి ఫిలిప్స్ 2వ అధ్యాయంలో 5వ వచనం ఉంది, చదువుకోండి. ఒకే మనసుతో జీవిస్తారు కనుక ఒకే మార్గంలో క్రైస్తవుడు అనేవాడు ఒకే మార్గంలో, ఆ మార్గంలో నడిచి సత్యాన్ని తెలుసుకుంటాడండి. ఆ మార్గంలో ఎటువంటి పాపము లేదని తెలిసి ఒక పాపాత్ముడుగా బ్రతికిన వాడు మారు మనసు పొందుకొని యేసు ప్రభువుని దేవుడిగా, రక్షకుడిగా అంగీకరించి తన మార్గంలో నడుస్తూ తన కూడా పవిత్రుడిగా, మంచివాడిగా మారి తన మాటలు విని సత్యాన్ని తెలుసుకొని ఒక దినం నిత్యజీవం ఇచ్చే దేవుడు ఆయనే అని తెలుసుకున్నవాడు ఒకటే మార్గంలో నడుస్తారండి. క్రైస్తవులందరూ ఒకటే మార్గమండి. మాకు ఒకే మార్గం ఉంది. మీరన్నమాటే ఒక చొక్కావు, అందరం ఒక మార్గం, మేమందరం అదే మార్గంలో నడుస్తామండి. గరికిపాటి వారి గారు మీరు కూడా తెలుసుకోండి. ఆ మార్గంలోకి వస్తే మీరు కూడా రక్షించబడతారు. అలాగే ప్రజలందరికీ చెప్పండి, దేవుడు ఒక్కడే అంటున్నాడు కదా, ఆ ఒక్కడు ఎక్కడున్నాడు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. గుడి గోడల్లో లేడు, గుండె గుడిలో ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4:4లో మీరు చదువుకోండి. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందరికీ ప్రభు అయి ఉన్నాడండి. యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అపోస్తుల అధ్యాయంలో మీరు 10:36 ఒకసారి చదువుకోండి. ఎఫెసీయుల 4వ అధ్యాయం కూడా మొట్టమొదటి వచనం నుంచి 6 వచనాలు చదువుకోండి. ఒకే దేవుడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గరికిపాటి వారికి చేరినంత వరకు కూడా చక్కగా అంత పెద్దవారికి చేరాలి ఈ వీడియో. ఎందుకు పనికిరాని వాడిని, అయ్యా మీరు పెద్దవారు, మీరు కూడా తెలుసుకోవాలి యేసు ప్రభువుని. మరి బ్రదర్ కూడా చక్కగా చెప్పారు, మీరు కూడా తెలుసుకోవాలి.
ప్రజలందరూ తెలుసుకోవాలి, ఆయన రాకడ సిద్ధపాటు అవ్వాలి. మేము తెలుసుకున్నామండి ఆ మార్గంలో. క్రైస్తవులందరూ ఒకటే మార్గంలో, మీరన్నట్టు ఒక్క చొక్కా అండి, ఆ చొక్కాలోనే ఉంటామండి. మేమందరం ఆ మార్గంలోనే ఉంటాం. క్రీస్తు క్రీస్తు ఇచ్చిన పవిత్రమైన వస్త్రం ధరించుకొని ఆయన మార్గంలో నడుస్తామండి అందరం. మీరు కూడా ఆ మార్గంలోకి వచ్చి మీరు ధన్యులుగా రక్షించబడతారని కోరుకుంటూ, మీకోసం మీ ఆత్మ నశించిపోకూడదని మేము ప్రార్థిస్తున్నామండి. ప్రతి క్రైస్తవుడు కూడా ఆ చొక్కా వేసుకున్నవాడే, ఆ మార్గంలో ఉన్నవాడే, మీరు కూడా రక్షించబడాలని ప్రార్థిస్తున్నారండి. గరికపాటి వారి గారు వందనాలండి.